Yes. Hi friends. Come on Mitrama. SSC CHSL Tier 1 Model Test Paper number 90 is a good paper. చాలా బాగుంది పేపర్ చూద్దాం దండి. ఎస్ కరెక్ట్ స్పెల్లింగ్ కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ క్రోకరీ ఇస్ ద కరెక్ట్ వన్. మొబిలిటీలో ఒక ఎల్ ఎక్స్ట్రా వచ్చింది, ఫిలిగ్రీలో ఇంకొక ఈ ఉండాలి. సో దట్ ఈజ్ స్కేర్సిటీ అయి ఉండాలి లేదా సర్కాస్టిక్ అయి ఉండాలి. స్కేర్సిటీ అయి ఉండాలి కాబట్టి అది కూడా తప్పే. క్రోకరీ అంటే అర్థము యుటెన్సిల్స్, ఇంట్లో వాడే వంట పాత్రలనే క్రోకరీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యుటెన్సిల్స్. ఎస్. నా స్పెల్లింగ్ ఎర్రర్ తో స్టార్ట్ అయింది ఈ రోజు మన ప్రయాణం. క్వశ్చన్ నెంబర్ 2. టు స్పెల్ ద బీన్స్. ఈసారి ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతూ ఉన్నాడు. స్పెల్ ద బీన్స్ మిత్రమా ఏమై ఉండాలి చూద్దాం. టు రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అన్ఇంటెన్షనల్లీ, అనుకోకుండా ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం. టు లూజ్ ఇన్హెరిటెడ్ వెల్త్, నో. టు స్ప్రెడ్ రూమర్స్, టు ఇంటెన్షనల్లీ హార్మ్ సమ్వన్, నో. టు స్పెండ్ అవే హార్డ్ ఎర్న్డ్ సేవింగ్స్, నో. టు రివీల్ ద సీక్రెట్ ఇన్ఫర్మేషన్, ఇంటెన్షనల్ గా కాదు, అనుకోకుండా, అన్ఇంటెన్షనల్ గా, మనం కావాలని చేయలేదు, బట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ స్పిల్ ద బీన్స్. క్వశ్చన్ నెంబర్ 3. ద పూల్ వాజ్ డ్రై as the water dash the day before. Has been, was drained the day before. Yes. Has been drained, no. Had been drained off the day before అంటున్నాడు. మనం ఏమి తీసుకోవద్దు నాన్న, ఇచ్చిందే బాగుంది, నో ఇంప్రూవ్మెంట్ కి వెళ్దాం. దట్ ఈస్ హ్యాడ్ బీన్ డ్రైన్డ్ ఆఫ్. వన్ మోర్ టైం. పూల్ వాజ్ డ్రై, పాస్ట్ టెన్స్. యాజ్ ద వాటర్, అప్పటికే డ్రైన్ అయిపోయింది. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. అంతకు ముందే వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ అయ్యింది కాబట్టి హ్యాడ్ బీన్ డ్రైన్డ్ ఆఫ్ అంటున్నా. వెన్ దేర్ ఆర్ 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఎర్లియర్ యాక్షన్ షుడ్ బి పాస్ట్ పర్ఫెక్ట్ మిత్రమా. సో దట్ ద పూల్ వాజ్ డ్రై as the water had been drained off. That is no improvement required. కసెట్ అనే ఒక పదాన్ని ఇచ్చినాడు మిత్రమా. కసెట్ అన్న ఫాండల్ అన్న రెండిటికి అర్థం ఏంటయ్యా అంటే కేర్, చాలా జాగ్రత్తగా చూసుకోవడాన్ని అంటాం కేర్ఎస్. బట్ దాని ఆపోజిట్ ఏమిటయ్యా అంటే ఇగ్నోర్. వాడు అడిగిందే ఆపోజిట్ మనల్ని. కసెట్ అన్న, ఫాండల్ అన్న, కేర్ఎస్ అన్న టేకింగ్ కేర్ అయినప్పుడు, జాగ్రత్తగా చూసుకోవడం అయినప్పుడు దాని ఆపోజిట్ వర్డ్ ఏమైందయ్యా ఇగ్నోర్ చేయడం. The essay is about the enemies of intellectual liberty. The essay is about what its title says, namely the enemies of intellectual liberty. The essay is about namely what its title says. No, the essay is about what its title says, namely the enemies of intellectual liberty. That is a QPR. Now question number 6. The combination of high IQ and general knowledge makes it easier to dash these skills. స్కిల్స్ ని పొందడాన్ని ఏమంటారు? గెట్ అనొచ్చు లేదా అక్వైర్ అనొచ్చు. కానీ బెటర్ వర్డ్ ఏమిటయ్యా అంటే దట్ ఈస్ అక్వైర్. So that the combination of high IQ and general knowledge makes it easier to acquire these skills. That is the second one. Get kuda correct, kani better word తీసుకున్నా. Bring me a cup of coffee, said Neeta to her mother. Neeta asked her mother that apply చేయలేం. Neeta asked her mother that if అని అనలేం. Neeta asked her mother that could. No. Neeta asked her mother to bring. మనం అనుకున్నాం రిపోర్టెడ్ స్పీచ్ లో స్టేట్మెంట్ వచ్చినప్పుడు దట్ కంజంక్షన్ గా రావాలని,
WH క్వశ్చన్ వచ్చినప్పుడు WH వర్డ్ కంజంక్షన్ గా రావాలని, SR నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ గాని వెదర్ గాని యూజ్ చేయాలని, ఆర్డర్ లేదా రిక్వెస్ట్ లేదా అడ్వైజ్ మొదలైన వచ్చినప్పుడు టు అనేది కంజంక్షన్ గా రావాలి అని నేర్చుకున్నాం. ఒక్కసారి స్టేట్మెంట్ చదవండి. బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ సెడ్ నీత టు హెర్ మదర్. కప్పు కాఫీ తీసుకురమ్మని అడిగింది. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు, ఆర్డర్ అనుకోవచ్చు, అడిగింది అనుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో కంజంక్షన్ గా ఎవరు ఉండాలి అంటే 2+V1. దట్ ఈస్ నీత ఆస్క్డ్ హెర్ మదర్ టు బ్రింగ్ హెర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. డిస్పైట్ ద బ్యాంక్స్ సెక్యూరిటీ స్టాఫ్ ఏ విజిల్ ఓవర్. ప్లేసింగ్ ఏ విజిల్ అందామా, టేకింగ్ ఏ విజిల్ అందామా, పుట్టింగ్ ఏ విజిల్ అందామా అంటే కాదు. కీపింగ్ ఏ విజిల్ ఓవర్ ద ట్రెజరీ బాక్సెస్ ద క్యాష్ వాజ్ స్టోలెన్. విజిల్ ఉంచారు అనడానికి ప్లేసింగ్ ఏ విజిల్ అనకూడదు, టేకింగ్ ఏ విజిల్ అనకూడదు, పుట్టింగ్ ఏ విజిల్ అనలేము. ఏమంటాం? కీపింగ్ ఏ విజిల్. డిస్పైట్ ద బ్యాంక్ సెక్యూరిటీ స్టాఫ్ కీపింగ్ ఏ విజిల్ ఓవర్ ద ట్రెజరీ బాక్సెస్. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. వై డిడ్ హీ బ్రేక్ ద వేస్? ఇక్కడ డిడ్ కనిపిస్తోంది మిత్రమా, బ్రేక్ కనబడుతోంది. దట్ మీన్స్ V2. V2 వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటిది వాజ్. ఆర్ వర్ ప్లస్ V3. వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 మనం అప్లై చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ వన్ కాదు, ఎందుకంటే ఈజ్ ఉంది కాబట్టి. Yes, why was the vase broken by him? Correct. Had been wrong. Has been wrong. So that our answer is, why was the vase broken by him? ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. Did break అనేటువంటిది V2. V2 వచ్చినప్పుడు was or were plus V3 అప్లై చేస్తాం. సో దట్ was ఎక్కడుందో అప్లై చేద్దాం. చూసినప్పుడు why was the vase broken by him? That is the second option. Come on, my dear friends. Let us see question number 10. Privation అంటే ఏమిటండి? దట్ ఈజ్ హార్డ్షిప్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని తెలియజేస్తోంది ప్రివేషన్ అనే పదము. అబండెన్స్ అంటే యాంపిల్ అని అర్థము. ఎంత కావాలో అంతా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు అబండెంట్ గా ఉంది అంటాం. ప్రైవేట్ అనే పదం మీకు తెలుసు, పబ్లిక్ అనే పదం తెలుసు, లగ్జరీ అనే పదం కూడా మీకు తెలుసున్నది. కాబట్టి హియర్ ఆప్షన్ నెంబర్ 1. కార్నేజ్ అని అన్నాడు. దట్ ఈస్ మీన్స్ కిల్లింగ్ పీపుల్. కిల్లింగ్ పీపుల్ దాన్నే మనం జెనోసైడ్ అంటాం. అనేక మందిని ఒకేసారి చంపేయడాన్నే కార్నేజ్ అని అంటాం. ఎస్, మరి అటువంటి పదం ఎక్కడ ఏమైనా ఉందంటే దట్ ఈజ్ బుచరీ. అకార్డ్ అన్నా కాన్కార్డ్ అన్నా అగ్రిమెంట్ గా మనం తీసుకుంటాం. సో దట్ కార్నేజ్ అంటే కిల్లింగ్ పీపుల్. కిల్లింగ్ ఏ రేస్, మ్యాసకర్ అంటాం. ప్రజలని గ్రూప్స్ గా మనం చంపేసినప్పుడు జెనోసైడ్ అంటాం. గుంపులు గుంపులుగా చంపేయడం, దాన్నే కార్నేజ్ అన్నాడు. దట్ ఈజ్ బుచరీ, కిల్లింగ్. టు స్పిన్ వన్స్ వీల్. ఎస్. టు టేక్ ఏ ఛాన్స్ అందామా? లేదు. టు డూ ఏ జాబ్ క్విక్లీ అందామా? కాదు. టు నారేట్ సమ్వన్ కన్ఫ్యూజింగ్ స్టోరీ అందామా అంటే కాదు. స్పిన్ వన్స్ వీల్స్ అంటే వాడి పని వాడిని చేసుకోనివ్వండి. మీరెందుకు వాడి పనిలోకి వెళ్తారు? డోంట్ స్పిన్ వన్ వీల్ అంటే అనవసరంగా వాడిని స్పాయిల్ చేయకండి, వేస్ట్ చేయకండి. టు వేస్ట్ వన్స్ టైమ్. దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 13. ద యావరేజ్ ఏజ్ at which people die of heart diseases are decreasing అన్నాడు. వాట్ ఈజ్ ఇక్కడ ఆర్ ఎందుకు యూజ్ చేసావయ్యా? సబ్జెక్ట్ ఎవరయ్యా అంటే యావరేజ్ ఏజ్. యావరేజ్ ఏజ్ సింగులర్ అయినప్పుడు ఏది డిక్రీజ్ అవుతుందయ్యా అంటే ద యావరేజ్ ఏజ్ ఈజ్ డిక్రీజింగ్. ద యావరేజ్ ఏజ్ అట్ విచ్ పీపుల్ డై ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఈజ్ డిక్రీజింగ్ తప్ప ఆర్ డిక్రీజింగ్ కాదు మిత్రమా. సో దట్ యూ కెన్ టేక్ ఈజ్ డిక్రీజింగ్. దట్ ఈజ్ సి. యావరేజ్ ఏజ్ అనేది సింగులర్ కాబట్టి. టు కిల్ సమ్వన్ బై కవరింగ్ దేర్ నోస్ అండ్ మౌత్ సో దట్ దే సఫోకేట్ అన్నాడు. ముక్కు నోరు మూసి చంపేశామయ్యా. అలా దీన్ని స్ట్రైక్ అంటారు, కొట్టి చంపేస్తే.
మరి ఎక్స్టిర్పేట్ అంటే ఏమిటండి? రూట్ అవుట్, కుక్కటి వేళ్లతో పెక్కలించి వేద్దాం. స్మదర్ అన్నా కూడా కొట్టి చంపేయడమే వస్తుంది. సో దట్ వీ కెన్ టేక్ స్మదర్, వాడిచ్చిన పదానికి. మరి లించ్ అంటే ఏమిటండి? ఉరేసి చంపివేయడం, హ్యాంగ్. సో టు కిల్ సమ్వన్, జాగ్రత్తగా చదువుకోండి, బై కవరింగ్ దేర్ నోస్ అండ్ మౌత్ సో దట్ దే సఫకేట్, ఊపిరి సలపక చనిపోయేలా చేయడం స్మదర్ అన్నాం. కొట్టి చంపడం స్మైట్ అన్నాం. ఎక్స్టిర్పేట్, కుక్కటి వేళ్లతో పెకలించి వేయుట. ఎన్హిలేట్ అన్నాం దాన్నే, ఎరాడికేట్ అన్నాం దాన్నే, అబాలిష్ అంటాం. టు లించ్ మీన్స్ హ్యాంగ్, స్మదర్ మీన్స్ వాడిచ్చిన పదమే. మీకోసం కొద్ది నిమిషాలు ఉంచుతున్నాను, మరొకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 15. ఎస్, కరెక్ట్ స్పెల్లింగ్ కావాలంటే వాడికి ఇందులో ఎల్వోలా అని చదవాలి. ఎల్వోలా, దట్ ఈస్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద టీత్. టీత్ కుంటే అప్పర్ పార్ట్ అని అంటారు. ఎస్, ఫస్ట్ వన్ ఏమన్నాడు? స్మాల్డర్ అన్నాడు. దట్ ఈస్ డబుల్ డి లేదు, సింగిల్ డి, బర్న్. క్యాన్వాసెస్ తెలుసున్నదే, అది ఇన్నోసెంట్, అమాయకత్వం. alveolar, that is the upper part of the teeth. Hardly had I stepped out of my house when I saw them coming towards my house. Very good. మరొక్కసారి చూడండి. హార్డ్లీ ఐ హ్యాడ్ స్టెప్డ్ అనలేదు, హ్యాడ్ ఐ స్టెప్డ్ అనుకున్నాం. రీసెంట్ పేపర్ లో నేర్చుకున్నాం. నెవర్, నో సూనర్, నైదర్, నార్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ, నో సూనర్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ ఇన్వర్స్ లో ఉండాలి మిత్రమా. ఇక్కడ ఇన్వర్స్ లోనే ఉంది. హార్డ్లీ హ్యాడ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్, నో ఎర్రర్. అదేవిధంగా నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలని, హార్డ్లీ, స్కేర్స్లీ మొదలైన వచ్చినప్పుడు వెన్ రావాలని రూల్ నెంబర్ 47 సుప్రభాతంలో నేర్చుకున్నాం. వెన్ ఐ సా దెమ్ కమింగ్ టువర్డ్స్ మై హౌస్, నో ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 17. టు బ్రేక్ ఇంటూ స్మాల్ పార్ట్స్ as the result of impact or decay, పాడైపోవడం వలన బ్రేకప్, ముక్కలు ముక్కలు అయిపోయింది అంటున్నాడు. కాబట్టి దాన్ని ఏమనాలి అని అడుగుతున్నాడు. ఎస్, ఫస్ట్ వన్ డిసింటిగ్రేట్ అనాలి. డిస్హార్మోని అంటే శాంతి లేకపోవడము అని అర్థం. డిస్హార్మోని అంటే శాంతి లేకపోవడము అని అర్థము. ఇన్హెరిట్ అవ్వడం అంటే ఎవరి దగ్గర నుంచో రావడం, డిస్ఇన్హెరిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఎస్, ఇక డెనిగ్రేట్ అంటే ఏమిటండి? రైట్ డౌన్. క్రిటిసైజ్, విమర్శించుట. ఎలా? అన్ఫెయిర్లీ. అలా విమర్శించడం తప్పు నాన్న, అలా చేయకూడదు, కానీ అలా చేశారు. దట్ ఈజ్ క్రిటిసైజ్ అన్ఫెయిర్లీ, దట్ ఈజ్ డెనిగ్రేట్. నా 18th వన్. హాలోగా ఉంది అంటే మనం బ్రిక్ చూస్తాం, లోపలంతా ఖాళీ ప్రదేశం, ఓపెన్ గా ఉంటుంది, దాన్ని హాలో బ్రిక్ అంటాడు. హాలోగా ఉంది అంటే చాలా లూజ్ గా ఉంటుంది, ఓపెన్ గా ఉంటుంది, దానికి ఆపోజిట్ వర్డ్ కావాలి అన్నాడు. ఎలోవెలేట్ ఇందాక నేర్చుకున్నాం, ఎలోవెలర్ లో నేర్చుకున్నాం. దట్ ఈస్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద టీత్ అన్నాం, ఏ బోన్ అప్పర్ టీత్. ఓకే, నౌ క్లెఫ్ట్ అంటే ఏమిటండి? దట్ ఈజ్ స్ప్లిట్. క్లీవ్ ఐడియా ఉందనుకుంటున్నాను మీకు. ఎస్, ఇప్పుడు హాలోగా లేదు, మరి ఎలా ఉందయ్యా? క్యావర్నస్ అంటే అర్థం ఏంటండి? లార్జ్. హాలోకి ఆపోజిట్ ఏమవుతుందంటే చాలా సాలిడ్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్. నైన్టీన్త్ వన్. ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు బికమ్ ఏ టూల్. No, it was never meant upon fundamental rights to become a tool to broaden the scope of restrictions. It was never meant to become a tool upon fundamental rights to broaden the scope of restrictions. Yes, 19th question chuddam okkasari malla. It was never meant to become a tool to broaden the scope of restrictions upon fundamental rights. Yes, it was never meant to become a tool to broaden the scope of restrictions upon fundamental rights.
R tarvata P రావాలి మిత్రమా. So that QRP, that is the fourth option. Now come on, question number 20 లోకి రండి. Her all answers were incorrect. No. Her all answers were incorrect కాదమ్మా. All of her answers were incorrect. That is her every answer no. All in her answers no. All of her answers were incorrect. That is the first one. Come on, my dear friends. Question number 21. To impose cost on one of the parties at the end of a dash litigation. Chronic litigation అనలేం, perpetual litigation కాదు. That is protracted litigation is common. It is meant among the other things to act as a dash against litigation. That is a catalyst, incentive, deterrent. Yes, అది ఎగెనెస్ట్ గా చేస్తోంది కాబట్టి క్యాటలిస్ట్ అవ్వలేదు, స్టిములస్ అవ్వలేదు, ఇన్సెంట్. ఆ మూడిటికి అర్థం ఒకటే వస్తుంది, ఎంకరేజ్ అని. ఎంకరేజ్ అన్నాడు కాబట్టి ఇన్సెంటివ్ కాదు, క్యాటలిస్ట్ కాదు, స్టిములస్ కాదు. బికాస్ వాటి మూడిటికి ఆపోజిట్ డిటరెంట్, ఆపేసేది, డిస్కరేజ్ చేసేది. ఎగెనెస్ట్ వాడేది కాబట్టి డిటరెంటే వాడుకోండి. టు యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ అగెనిస్ట్ లిటిగెంట్స్ అబ్యూజింగ్ ద pro dash cess process ఏమో అది. కన్సీడింగ్, రివార్డింగ్, abusing the granting process and the system of the law. Pro granting cess and the system of the law తేడా వచ్చింది అక్కడ. But to seek pre-deposits with a view to prioritizing a certain kind of case, abusing the process and the system of the law, but to seek pre-deposits with a view to prioritizing a certain kind of case over another by granting early dates of hearing, rewarding, donating, conceding కాదు. To those that are capable of playing huge total of money, huge worth of money, huge quantity of money, huge sums of money is simply staggering. Yes, it reinforces a scheme of classism that ought to have no place in any court of law, let alone the apex court of the land. Let alone the apex court of the land, that is alone. Now I am coming with one more time, 21. Yes, 21. To impose, that is end of a protracted litigation. It had to act as a deterrent. 23 లోకి వచ్చినప్పుడు that is granting early dates and huge sums of money. And 25th one question మనం తీసుకున్నాం, that is alone the apex court. Question number 1, crockery చెప్పుకున్నాం. Question number 2, spill the beans, reveal the secret. Question number 3, had been drained off. Question number 4, close, careful, Cosette. And the essay is about what it title says, namely the enemies of QPR. Now, question number 6, to acquire. Question number 7, yes, to అనే కంజంక్షన్ రావాలని నేర్చుకున్నాం. Question number 8, keeping a whistle, kept a whistle, did break, V2 కాబట్టి was broken. Question number 10, profession, hardship, carnage, butchery, and spin one's wheel, stop or waste one's time. Average age అనేది సింగులర్ కాబట్టి అక్కడ ఆర్ రాకూడదు, ఈజ్ డిక్రీజింగ్. క్వశ్చన్ నెంబర్ 14, దట్ ఈస్ కాల్డ్ స్మదర్. అండ్ అగైన్ అల్వలర్ అంటే నేర్చుకున్నాం. హార్డ్లీ హ్యాడ్ ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్ వెన్ ఐ సా దెమ్ కమింగ్ టువర్డ్స్ మై హౌస్, నో ఎర్రర్. టు బ్రేక్ అప్ ఇన్ టు స్మాల్ పార్ట్, దట్ ఈస్ డిసింటిగ్రేషన్. హాలోకి ఆపోజిట్ వర్డ్ సాలిడ్. And it was never meant to become a tool to broaden the scope of restrictions upon fundamental rights. And 20th one, all of her kadu, her all kadu, all of her. So here it is a question paper. Now let us see some.
look after, look up to, look forward, look into, look for. Yes, look for. Cut in, cut off, cut down. Call on, call it. Yes. First one, look after. Mother looks after the child. Look after means taking a care. Mother looks after the child. That means taking care. Look after. Look up to, respect. Look up to, take influence, take inspiration. Look up to him. Look forward, wait చేయడము. I am looking forward for the result. Looking forward for the result. Look into means examine. Yes, please look into the matter. Look into the matter, examine the matter. Look for, search. I am looking for a mobile. Look for, search. Cut in, interfere. Don't cut in my personal matters. Cut in, interfere. Don't cut in my personal matters. Cut off, amputate, remove permanently. Cut off, amputate, remove permanently. The doctors cut off his leg, amputated. Cut off means withdraw. Cut down, decrease. Cut down means decrease. They cut down the salary. Cut down. Call on, visit a person. Prime Minister Modi called on President Trump, visited. Call it. He called at Hyderabad. He visited Hyderabad. One more time, look after, taking care. Mother looks after the child. Look up to Gandhi. Follow Gandhi, respect him. Look forward. I am looking forward for the result. Look into, please look into the matter, examine. Look for, I am looking for it. Cut in, interfere. Don't cut in my personal matters. Cut off means amputate, remove, withdraw. Cut down, decrease. Call on, visit a person. Call at, visit a place. Last evening I called at my friend's house. That means I visited his house. That's all. These are all 10 phrasal verbs. Yesterday you learned 10, today you learned 10. Thank you very much. Meet you again.